హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. ఎట్లున్నారులా మనోళ్ళందరూ మంచిగా ఉన్నారా? మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం దోస్తులు. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము. మన ఛానల్ 10K సబ్స్క్రైబర్‌కి అతి దగ్గరలో ఉంది కాబట్టి మీ సపోర్ట్ ఎంతో కావాలిలా మాకు. మేము ఎంతో కష్టపడి డైలీ 2 వీడియోస్ మీకోసం పోస్ట్ చేస్తున్నాం కాబట్టి మీ సపోర్ట్ మాపై ఎల్లకాలం కూడా ఉండాలి దోస్తులు. నిజంగా దోస్తులు ఒక్క లెంగ్తీ వీడియో చేయాలంటే చాలా టైం పడుతుంది తెలుసా? ఇక కష్టమైన నష్టమైన చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని ఎంతో కష్టమైనా ఇష్టంగా చేస్తున్నాం కాబట్టి మీరు మా కోసం చిన్న లైక్ కొట్టాలి దోస్తులు. పెద్దగా చేయాల్సిన అవసరం ఏమీ లేదు. వీడియోని చిన్న లైక్ చేశాటనే హైప్ పాయింట్స్ అనేవి ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. సరే సరే దోస్తులు, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అయ్యా, అమ్ముందా ఇంట్లో? ఉందమ్మా. ఇంట్లో పూజ చేస్తున్నట్టుంది. ఏమైంది బిడ్డ? జర పనుందయ్యా. ఊర్లో ఏ విషయాలు అడగాలన్నా ఈ అమ్మ దగ్గరకు వచ్చి అడుగుతాం కదా, పరిష్కారం ఏదో మంచిగా చెప్తది. అందుకనే వచ్చిన. పూజ చేస్తుంది బిడ్డ. దేని కొరకు అడుగుదామని వచ్చినావు? అదే, నాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. ఇల్లు స్టార్ట్ చేయాలనా వద్దా? మా మామ చచ్చిపోయి సంవత్సరం కాలేదు ఇంకా. ఇక ఎట్లా ఏం కదా అని అడుగుతున్నామని వచ్చిన అమ్మ దగ్గరికి. ఇక చెప్తారు కదా పెద్ద మనిషి అయి ఉండి ఊరు ముచ్చట్లన్నీ. ఇక అమ్మ దగ్గరికి వచ్చి అడుచుకుంటా ఉంటారు. ఆమె పెద్దరికంగా ఉండి అందరికి అన్నిందాలే చెప్తదని ఇక ఈ ముచ్చట గిట్లా అడుచుకుందామని వచ్చిన. అయ్యా చెప్తదా లేదా? చెప్తది బిడ్డ. పోయి అడుచుకొని రాపో. ఏమ్రా, ఎక్కడ పోయినావు? ఎప్పుడు పోయినావు? ఎప్పుడు వస్తున్నావు? గింతనన్న భయం భక్తి ఏమైనా ఉన్నదారా మా మీద? జర పనుంది డాడీ. మా దోస్తుగాడు ఒకటి దావత్ ఇచ్చిండు. ఇక రైట్ మొత్తం ఇక దావత్ జోరుదారుగా నడిచింది. ఈ చీకట్లు ఏం పోతావురా, చల్లకి మా ఇంట్లోనే వండుకో అని అంటే ఇక మా దోస్తుగాళ్ళ ఇంట్లో అందరం పండుకున్నాం. పొద్దుగాల లేచి మా వచ్చినాం. ఎందుకు, ఏమైంది? మమ్మీ ఇట్లా తిట్టిందా ఏంది? ఏం లేదు. ఆమె ఏం అనలేకపోతుంది. ఇక నా మీదనే కయ్య మొత్తుకుంటది. కొడుకు రాగానే సప్పుడు సరి అయ్యేది. ఊరందరూ ముచ్చట్లాడుకొని వాళ్ళకి వీళ్ళకు సక్కీలు చెప్పుకుంటది, మంచి మాటలు చెప్తుంటది. ఇక నా కొడుకు ఎంత కాడికి చేస్తాడు అని ఆమె పిక్కర్ కాదు, ఆమె అది కాదు. నువ్వేమో నాయన, ఆఖరికి ఏం చేస్తావు ఏం కథను మాకు ఎక్కడ అర్థమైతలేదు పా. నీ అవ్వ నేనేం చేస్తా డాడీ, నువ్వు గమ్మతున్నావు. ఏం కాదు. ఆగో, మళ్ళీ ఎవడో ఫోన్ చేస్తుండు. హలో, చెప్పురా మామ. సరే రా, 2 నిమిషాలు అలా ఆడుంటా. అందరినీ లైన్లో పెట్టి వస్తున్నా కానీ అలా సంగతి ఏంటో తెలుద్దాం. మంచిది. ఆగు, రాత్రి పోతివి గిప్పుడు వస్తువి. ఇంట్లో గిట్లా అడుగు పెట్టలేదు. ఎవడరా నీకు ఫోన్ చేసింది? మళ్ళీ ఊరుకుతా అంటున్నావు, లైన్లో పెట్టు అని అంటున్నావు. ఏమైనా లొల్లి పంచాలు ఏమన్నా ఇక అది చేస్తున్నావు ఏంది సెటిల్మెంట్? ఏమో నాయన, నీ గురించి ఆలోచిస్తేనే దమక్ ఖరాబ్ అవుతుంది. ఏడు దాకా చేస్తావో ఏం కథనో. ఇక ఏమైనా తేడా గిట్లా వచ్చిందనుకో, ఊరోళ్ళందరూ ఎంత గలీజ్గా అనుకుంటారు అంటే అట్లా అనుకుంటారు. తల్లి ఏమో అందరికి సక్కీలు చెప్తుంది, మంచిగా అందరికి తీర్పు చెప్తుంటది. కొడుకేందమ్మా ఏం సక్క తిరిగి చేసిండు, ఈ సుఖమైన పని మంచిగానే చేసిండు అని గట్లా తిట్టుకుంటారా నాయన? ఇజ్జత్ తీసుకుని శాతలు చేయకు. మూసుకొని ఇంట్లోకి నడు, ఇంట్లో వండుకోపోయి. జర పనుంది డాడీ, మళ్ళీ వస్తా అంటున్నా కదా. ఇక దోస్తాంట్లో పోతే ఇక గిట్లనే ఉంటాయి. ఒకరు ఇంకొకరు ఫోన్లో చేస్తూనే ఉంటారు, పిలుస్తూనే ఉంటారు. అన్ని కామనే కానీ మమ్మీకి అయితే ఎప్పుడు నేను జర అయినాక వస్తా. వద్దురా, ఆగు, చెప్తుంటే గిట్లా మా పోతుండు. నీ సావు నువ్వు సావురా నాయన, మాకెందుకు నీ గురించి. ఏమందయ్యా, అమ్మ పిలుస్తుంది, పోరాదు లోపలికి. పోత బిడ్డ, నువ్వేదో పని మీద వచ్చినాంటివి. మరి అడుచుకున్నావా లేదా? ఆడుచుకున్నా. అమ్మ దగ్గరకు వచ్చినాక ఆడుకోకుండా పోతామా? అమ్మ చెప్పకుంటుంటదా? అంత సీనే లేదు. సరే సరే అయ్యా, జర థ్యాంక్స్. ఇక అమ్మ ఉన్న సంది మన ఊరికి ఏదైనా పరిష్కారం మంచిగా చెప్తుంది. ఇక అందరికి తీర్పు ఇట్లా ఏదైనా పంచాలు లేనప్పుడు ఇట్లా మంచిగా చెప్తుంది. ఇక ఊరు పెద్ద మనిషి అయింది పా అమ్మ. గదే అమ్మా. ఇక పొద్దు సంది ఈమె గుణం అందరికీ తెలుసు. ఇక మంచిదని ఏ దానికైనా మంచితనమైన చెడుతనమైన ఈమె దగ్గరకు వస్తే తీర్పు చెప్తుందని ఇక పొద్దు సంది అందరు నమ్ముదురు. ఇక ఇప్పటికి ఇట్లా మీరు ఇట్లా కానిస్తలేరు కదా. ఇక సరే నడవని. సరే సరే అయ్యా, అమ్మ చెప్పినట్టే చేస్తా. మరి పోయి వస్తా. మళ్ళీ ఏదైనా పని ఉంటే ఇక పని మీద ఆడుచుకుంటానికి వస్తా. సరే అయ్యా మరి. సరే బిడ్డ, పోయిరా. ఏమో అమ్మ ఉన్నదో లేదో ఇంట్లో. ఉండొచ్చు. అయ్యగారు బయటనే ఉన్నారు కదా. అయ్యా, అమ్మ ఉన్నదా నా ఇంట్లో? ఉన్నది కొడుక. ఓ అమ్మో, ఏమైందిరా? పెళ్ళ మొగడు ఏదో బాధ మీద వచ్చినట్టే ఉన్నది. అవునయ్యా, బాధ మీదనే వచ్చినావు. మా బాధ పాడుగాను ఎన్నటికీ తీరనట్టుంది మా బాధ. ఓయమ్మ మమ్మల్ని ఎంత బాధ పెడుతురో మాకేరుకయ్యా. ఇక అమ్మ దగ్గరకు వచ్చినాము చెప్పుతందుకు. ఇక ఆమెనే ఎక్కడ మంచి ఎక్కడ చెడు అని ఆమెనే తీర్పు చెప్పాలి. లేకుంటే మమ్మల్ని బతకనిస్తట్లేరయ్యో నన్ను నా మొగన్ని. ఊకోవే, జర మంచిగా నిమ్మలంగా చెప్పుతూ తీయరా అది లోపలికి అమ్మ దగ్గరకు పోయినాక. ఎందుకు అట్లా గీడనే ఏడుస్తున్నావు? ఏమైందిరా? ఏం బాధ ఉందిరా? అయ్యో, నీ పెళ్ళ మస్తు బాధతో ఏడుస్తుంది. ఎవడన్నా ఏమని అన్నడారా? ఏం లేదు పెద్ద మనిషి. ఇక మా అమ్మ మా నాయన ఒకటే పని, నా పెళ్ళ నోరుస్తలేరు, తిట్టి పాడు చేస్తురు. అదే పెద్ద కోడలికి అన్నిందాల పెడుతుందంట, అన్నిందాల వేసి వస్తుందంట.
మళ్ళీ నా పెళ్ళం దగ్గరనే ఉంటుంది, నేనే పెడుతున్నా, నా దగ్గరనే తింటుంది. మళ్ళీ నా పెళ్ళానికి ఆమెకు రోజు పంచాదులంట లొల్లిలంట, నేను పనికి పోయిన సంధి. మరి ఆమె ఎందుకు తిడుతుందో, నా పెళ్ళాన్ని ఎందుకు ఓరుస్తలేదో నాకు ఎక్కడ అర్థమైతలేదు. మరి పెద్ద కోడల్ని ఒక తీరు, చిన్న కోడల్ని ఒక తీరు ఎందుకు చూస్తున్నవే అని అంటే, నాతో కయ్య కయ్య మొత్తుకొని సస్తా, సావనన్న సస్తా కానీ నేను ఎక్కడ పోను, నేను అలాగ బతకనే బతక, నువ్వు వెళ్తే పెట్టు లేకుంటే మూసుకొనుండు. నేను రావనన్న సస్తా, పురుగుల మందు తాగని బెదిరిస్తుందయ్యా. ఇక అందుకే అమ్మ దగ్గరకు వస్తే ఏదో ఒకటి తీర్పు చెప్తుంది, తప్పో ఒప్పో అని చెప్తుందని వచ్చినాము. ఉన్నదా ఇంట్లో? అయ్యో అత్త పోరున్నది నీ పెళ్ళానికి, పాపం పాపము మీ అమ్మ చాలా బద్మాషిదయ్యా, ఎందుకు అనాలి కానీ. సరే సరే, ఎక్కడ న్యాయం ఉంటే అక్కడనే మాట్లాడుతుంది కానీ అమ్మ దగ్గర కోరి మరి లోపలనే ఉంది. నువ్వు గిట్ల రావే పెద్ద మనిషి, జరా అమ్మతోని చెప్తుంటే నువ్వు అదో ఇదో చెప్తావు కానీ జరరా, మా బాధ అంతా కక్కుతాం ఇప్పుడు. అమ్మా ఉన్నవా? ఆ ఉన్న బిడ్డ, ఏమైందిరా, బాగున్నావా? ఏదో బాధ మీద వచ్చినట్టు పెళ్ళమ్మగాడు. అవునమ్మా, మా బాధ పగోనికి గిట్ల రావద్దు. అయ్యో ఎందుకు బిడ్డ, చెప్తుంటేనే కళ్ళకి నీళ్ళు కాడుతూనే ఉన్నాయి. ఎందుకురా గంత బాధ, ఏమొచ్చింది? ఇగో గట్ల అమ్మా. కాదమ్మా. అరే జరుండు బిడ్డ, నీ పెళ్ళమే చెప్పని, నీ పెళ్ళం కడుపులా మస్తు బాధ పెట్టుకొని మాట్లాడుతుంది. జరుండు ఆమె బాధ ఆమెనే కక్కని. సరే చెప్పే నువ్వే. అమ్మా, నన్ను నా మొగంతో సంసారం చేయనిస్తట్టే లేరు. ఇక మందందరి కళ్ళు నా మీదనే ఉన్నాయి, నన్ను సరిగ్గా బతకనిస్తట్టు లేరు, నా సంసారం ఆగం చేస్తట్టే ఉన్నాయి. ఎందుకు బిడ్డ, ఏమైంది? ఎవరు నీ సంసారం ఆగం చేస్తారు? ఏం కదా, మీ అత్త మీ దగ్గరనే తింటదేమో, మంచి నిమ్మలంగా మీ అత్తను చూసుకుంటే నిమ్మలంగా ఉండక ఏమైంది పొల్లా గట్ల ఏడుస్తున్నావు? ఇన్ని దినాలు నిమ్మలంగానే ఉన్నామమ్మా, నా మొగన్ని నన్ను అస్సలు ఒరుస్తలేదు మా అత్త. ఏమున్నా సూటి మోటు మాటలు తిడుతూనే ఉంది. నా మొగడు ఉన్నంతసేపు ఒక్క మాట అన్నది. నా మొగడు బయట అడుగు పెడతాడో లేదో, పుణ్యానికి వచ్చిన తిండి ఉత్తగానే ఇంట్లో వండుకొని ఎట్లా తినబుద్ధి అవుతుందో లేదో, నా కొడుకు కన్న కష్టం చేసుకొని వస్తే ఈ బర్రె పడలేక తింటది పంతదని నా మీదనే మొత్తుకుంటుంది. సరే నా మొగన్ సొమ్ము, నా మొగన్ సత్తా ఎంత ఉంటే అంత పెడతాడు, నేను తింటాను, నీకెందుకు అని లొల్లి పెట్టుకున్నా. నాకెందుకు అని అంటవేందే, నా కన్న కొడుకు కన్న బాధలు పడి తీసుకొస్తే నువ్వు ఒకటివే తింటందుకు అని అంటుంది. చేసుకున్న ఆడిదాన్ని గానా, చేసుకున్న పెళ్ళాన్ని గానా, నాకు చేసుకున్న మొగడు కాదా, యువతివే అని అంటవా నువ్వు అని పెద్ద పంచాలు పెట్టుకున్నా. అమ్మ, నాకేమైనా తప్పు ఉందా చెప్పు, నాది తప్పు ఉంటే చెప్పు తీసుకొని కొట్టు, నేను పడతా. అట్లా కాకుండా పెద్ద కొడుకు పెద్ద కోడలు అనుకుంటే ఏమైనా ఆలింట్లకే జరుగుతుంది, ఆలింట్లనే తింటుంది, వస్తుంది, రవంతుంది. ఏమైందమ్మా, ఈడ ఇన్ని దినాలు తిన్నావు కదా, మార ఆడనే ఉండిపో అని అంటే నువ్వు ఓతివి అంటందుకు అని అంటది. నన్నేమో చీప తీసి పడేస్తుంది. పెద్ద కోడలు ఎన్ని తిట్టినా ఏమనేది సపోజ్ కాకుండా అది అన్నా సరే తూసేసుకొని వస్తుంది, ఈడు నా మీద మొత్తుకుంటది. ఎందుకమ్మా నన్ను ఒక తీరు ఆమెను ఒక తీరు చూస్తావు, ఇద్దరిని సమానం చూస్తే చూడు, లేకుంటే నా దగ్గరికి రాకనన్నా. నువ్వు ఓతి అని పల్ల కొట్టిందమ్మా. ఏం చేయాలి దాంతో, నాదేమైనా తప్పు ఉందా చెప్పు. అదేంటి కథ గమ్మతుంది. జరుండు మీ అత్తనైతే కలవని, సరే మీరు పోయినాక మీ అత్తని రమ్మని పోరి, అమ్మ పిలుస్తున్నాను రమ్మనిది. ఏమో సంగతి ఏందో చూసుకొని మాట్లాడుతుంది. ఆయన తప్పేముంది, అయితే నువ్వు తిని ఇంట్లో వంతున్నావు, నీ మొగడు కష్టానికి పోతుంది కదా, అదే నా కొడుకేమో కన్న కష్టం చేసుకొని తీసుకురావాలి, బర్రె పడలేక ఇంట్లోండి తింటుంది పంటుందని గట్లా ఊరుస్తలేనట్టుంది. ఈ అమ్మయ్యల రేపు ఆడోళ్ళని ఎవరు బయటికి పంపిస్తుంటే ఈ కథ గమ్మతుంది కదా. ఊర్వజాలంది మీ అత్త. జరుండు దానికి ఏదో ఒకటి చెప్తా, నా మాట ఇంట ఊకో. గదే అమ్మా, ఇక నీ దగ్గరకు వద్దామనుకున్నా, ఇక వచ్చినాక ఇట్లా నువ్వు ఏదో ఒక చక్కగా చెప్పకుంటే నేను ఈ సంసారం అని తీసిపెట్టి మా పోదాం అనుకుంటున్నామ్మా మా అమ్మగారింటికి. మరేంది ఈ బాధ సల్లగుండా దీంతో నీ మాటలు పడాల్సి వస్తుంది. ఏ రాళ్ళు పోరలేదు, ఎవరు పోరలేదు, నా మొగని పోరలేదు, కానీ దీంతోనేముంది నాకు ఈ బాధ సల్లగుండా. పోని బిడ్డ, బాధపడకు, నీ మొగడైతే నీ దిక్కు సపోర్ట్ ఉన్నాడు కదా, ఇంకేంది తీయరాదు. నేను మీ అత్తకి చెప్తా కానీ ఊకో. ఇక ఈ పొద్దుసంది ఏం కాదు, పోయి మీ అత్తని పంపి, ఓ కొడుక మీ అమ్మని పంపి ఇంటికి. సరే సరే అమ్మా, పంపిస్తా, వస్తుంది. వచ్చినాక జర ఏదో ఒకటి తీర్పు మంచిది చెప్పమ్మా, నీ కాలు మొక్తానికి దండం చేస్తాం కానీ. సరే బిడ్డ మంచిది, ఇక నీ పెళ్ళానికి చెప్పు, ఏం బాధపడకు, ఎవడన్నా ఏం పట్టించుకోకు అని చెప్పు. ధైర్యంగా ఉండాలమ్మా, ఆమన్నది ఈమన్నది అనేది నీ మొగడు చక్కగా లేకుంటే అప్పుడు మాట్లాడొచ్చు. నీ మొగడు అన్ని తల చూసుకున్నాక నీకేం బాధ. సరే నేను చెప్తాది. అదేంటి, నా కొడుకు ఎక్కడ పోయిండో ఏమో, రాత్రి పోయిండు ఇంకా రాలేదు. ఏం చేయాలి ఈయనతోని? మందందరి బాధలు నాకు చెప్పుకుంటే నా బాధ ఎవరికి చెప్పుకోవాలో నాకు ఎక్కడ అర్థమైతలేదు. ఏమైందే, ఆ పూరలకి ఏదో ఒక తీర్పు చెప్పి పంపినవా? చెప్పినయ్యా, వాళ్ళ అత్తని పంపి పో అని చెప్పిన. వాళ్ళ అత్త చాలా బద్మాషి, దాని లెక్కలు అలాగుంటాయి, నేను చెప్తానే ఏంటది. ఇక చెప్పినాక అంత సెట్ అవుతుంది. అవు గాని చిన్నోడు రాత్రి పోయిండు ఇంకా రాలేదు, ఎక్కడ పోవచ్చు? ఏమైనా తెలిసిందా ఎక్కడ పోయిన సంగతి? దోస్తాన్ల పోయిండంటమ్మా నీ కొడుకు, నీ ముద్దుల కొడుకు, నీ గారాభంగా చూసుకునే కొడుకు. ఇక రాత్రి దోస్తాన్ల దావత్ ఇచ్చినుండి డాడీ, ఇక మమ్మీకి చెప్పు. నీకు ఇంటి దాకా వచ్చిండు, మళ్ళీ ఎవడో ఫోన్ చేయగానే మా పోయిండు. ఏం చేయాలి, ఎక్కడ పోతున్నావురా అంటే సెటిల్మెంట్లు పంచాదులు ఉన్నాయి డాడీ, తేల్చేసి వస్తా అని అంటుండు. నువ్వేమో ఊర్లో అందరికి అదో ఇదో మంచి మాటలు చెప్పి తీర్పు చెప్తుంటావు. నీ కొడుకు ఏమో గట్ల తయ్య తందనాలు అడిగి అట్లా చేస్తుండు. ఏమో అమ్మ, ఎంత గలీజ్ పేరు తెస్తాడో నీ కొడుకు, నీకు నాకు ఎక్కడ అర్థమైతలేదు. ఏమో కదయ్యా, ఇక చిన్నప్పటి సంది అంత మంచిగా పెంచి పెద్ద చేస్తే ఈడు ఈ మధ్య నాకే గలీజ్ పేరు తెస్తే వచ్చే ఉండు. ఏమో ఈ కథలు చూస్తుంటే నాకు వెరైటీగా అనిపిస్తుంది. అందరూ నా దగ్గరికి అమ్మ జర చెప్పమ్మ అనుకుంటూ వస్తే ఈడు మందందరితో నాకే చెప్పిస్తట్టుండు. ఈ అమ్మ ఈయనతో ఏం చేయాలి?
ఈడు ఏదో వెరైటీ పనులు ఏదో కథలు పడుతున్నట్టు నాకు అర్థమవుతుందని చూస్తుంటే. మరి గట్లా అనిపించినప్పుడు అని కంట్రోల్లో పెట్టక నువ్వేం చేస్తున్నావే? ఏమైనా మంది మంది అనుకుంటా మందికి తీర్పులు చెప్పుకుంటూనే కూర్చుంటావా? నీ కొడుకు నీ సంసారం ఎక్కడ పోయినా సరేనా ఫోన్ చేయి మొదలు వానికి ఫోన్ చేసి మాట్లాడు నువ్వు. చేస్తా నెత్తి అంతా పచ్చిగా ఉంది. నెత్తి కట్టుకున్నాక ఇక ఫోన్ చేసి మాట్లాడతా. ఎక్కడ పోయిందో ఏం కథనో అని కథలు ఏందో తేలుస్తే ఇప్పుడు. సరే దబ్బున ఫోన్ చేసి మాట్లాడు. ఈ అవ్వ ఎన్నడో ఒకనాడు ఈడు పెద్ద పెంట పెడతట్టే ఉండు మా మీద. ఆగో చేసినవానే ఫోను. ఏడయ్యా చేయలేదు. జరుండు చేస్తా. ఆగో ఎవరో ఫోన్ చేస్తున్నట్టు. ఈ అవ్వ ఫోన్లు సల్లగుండా జర్రసేపు ఇట్లా ఈరాటం ఉండదైతే నీకు. ఆళ్ళు ఈళ్ళు అనుకుంటా వస్తూనే ఉంటారు. ఆగో ఫోన్లు చేసి ఇట్లా మాట్లాడుతున్నారు. మరి ఎవరో ఏం కథను. హలో, ఎవరయ్యా మాట్లాడేది? అమ్మా నేను కనకయ్యని మాట్లాడుతున్నా. ఎరకనే కదా గుర్తుపట్టినవా నన్ను? కనకయ్య, ఇక నాకెందుకు గుర్తుండదయ్యా, చెప్పు. అమ్మా నువ్వేం చేస్తావో నాకు ఎరకలేదు కానీ ఇక రచ్చబండ కాడికి అందరం వస్తున్నాము. ఆళ్ళు ముగ్గురు మేము ముగ్గురం వస్తున్నాము. ఏం తీర్పు చెప్తావో, ఎవరిది తప్పో ఎవరిది ఒప్పు అంటావో ఇక మా బాధ అయితే ఎవరికి చెప్పుకోవడం లేకుంటుందమ్మా. ఇక నువ్వు వస్తేనే ఏది తప్పు ఏదో పని నీ నుంచే తీర్పు వస్తుంది. అందుకనే నీకు ఫోన్ చేసిన. నువ్వు ఏదేమైనా సరే 2 నిమిషాలల్లా గిడికి రావాలమ్మా రచ్చబండ కాడికి. అయ్యో ఎందుకు కనకయ్య, గిప్పటికిప్పుడు అంటే ఏం పంచాదయ్యా? గంటగానం అర్జెంట్ అంటున్నావు. ఏమైంది అసలు చెప్పు. అమ్మ ఇప్పుడు ఫోన్లలో చెప్తే నీకు అర్థం కాదు. అది పెద్ద కథ అయ్యింది. ఇక నీకు ఎదురుగుండి మాట్లాడితేనే నీకు అంత అర్థమవుతుంది. ఎవరిది తప్పో ఎవరిని ఒప్పో. తప్పు నుండి చెప్పు తీసుకొని కొట్టాలి చెప్తున్నా. అరే గంట పెద్ద తప్పు ఎవరేం చేసిరయ్యా? సరే జరుండు వస్తున్నా గాని. జర ఆగేది లేదమ్మా. 2 నిమిషాలలో రావాలి. మా బాధ ఎంతగానం ఉందో మాకేరుక. మందందరూ నన్ను ఆగమంటే ఆగం పట్టిస్తున్నారు. నువ్వు నడువు ఫస్ట్. సరే అయ్యా వస్తున్నా అన్నట్టు కాదు. తప్పున్నోళ్ళని చెప్పు తీసుకొని కొట్టాలి. గంత ధైర్యం నీకేముంది? ఇంకొవరికి లేదు ఈ ఊర్లో. సరే అయ్యా వస్తున్నా కదా, పెట్టే. ఏందే ఏమైంది? ఎవడు ఫోన్ చేస్తే ఉరుకుతూనే ఉంటావు. ఎవడు ఇంట్లోకి వస్తే అంతో మాట్లాడుతూనే ఉంటావు, చెప్తూనే ఉంటావు. నీకు సంసారం మీద గింతనన్నా చింత లేదు. సంసారం ఎక్కడ పోని ఎట్లనే కలవని గంగలనే కలవని. నీ కొడుకు ఎక్కడ పోయిండు ఏం కాదా అని గింత అక్కర్లేదు పీకర్లేదు. ఫోన్ చేయమంటే చేస్తలేవు. ఆడు ఓడో ఫోన్ చేస్తే అంతో మాట్లాడి వస్తున్నా అంటావు. మందందరికి తీర్పు ఎప్పుడైనా నీ పని. యావ్వ జరుండు. నీ కొడుకు నీకు సుక్కలు చూపిస్తాడా చూపియడా? రేపు అప్పుడు సుక్కలు కనిపిస్తాయి నీకు. ఏమో పయ్యా, ఊరందరేమో పెద్ద మనిషి అని నన్ను అన్నిటికీ పిలుస్తుంటే మరి నేను పోకుంటే ఎట్టుంటే చెప్పు. తప్పు తీయరా? అందరికేమో తీర్పు చెప్తుంది. ఇన్ని దినాల సంది చెప్పింది కానీ మాకు చెప్పదా అని గట్లా చెడ్డ పేరు వస్తుంది. ఎందుకయ్యా గట్లా చేస్తున్నావు? వాళ్ళతోనో ఒక అర్ధగంట సేపు పంచాయతీ ఉంది. పంచాయతీ దగ్గరకు వచ్చి మాట్లాడితే తీయరాదు? నువ్వు ఎందుకంటే నా మీద కయ్య ముట్టుకుంటావు? సరే పో. రేపు తెలుస్తుంది. ముందుంది ముసల పండుగ. ఏమో పోయ్యా, ఊరందరేమో నా మీద మొత్తుకుంటారు. పెద్ద మనిషి నువ్వు ఎట్లా చెప్తే అట్లింటాము అని అంటారు. నువ్వేమో ఇంత నన్ను గిట్లా తీసి పడేస్తావు. నాదేముందమ్మో, నేనంటే ఉత్తపాసుగాన్ని. ఇక నా గురించి లెక్కనే లేదు. పో. మంది గురించే కదా నీకు లెక్క. మంది గురించే కదా పట్టి పోనాడు. కనకయ్య ఏమైంది? ఫోన్ చేసింది నువ్వే కదా ఇప్పటిదాకా? గీననే ఇప్పటిదాకా నీతో ఎంత రూబాబుగా మాట్లాడిండు. ఇక ఉన్నదంతా బయట పడంగానే మూసుకొని ఉండు చూడు. ఏందో ముచ్చట తేల్పాలమ్మా నువ్వేను. అరే ఏమైంది లచ్చవ్వ? మీ కుటుంబం అంతా ఇన్నే ఉంది, వీళ్ళు వచ్చిర్రు. ఏమైంది? ఏం కథ? ఇప్పటిదాకా నీ కొడుకు కోడలు నా ఇంటి మీదకి వచ్చిర్రు. గిట్ల సంగతి మా అత్త తీరుతుంది చేస్తుంది అని అంటే మీ అత్తనే రమ్మని పొర్రి అని చెప్పిన. మరి గా కొరకే వచ్చినవా లేకుంటే మీకు వాళ్ళకి ఏమైనా సంబంధం ఉంది? లొల్లి పంచాలి మీకే అయినాయా? వాళ్ళకు మాకే అయినాయి అమ్మా. సొక్కమైన సోయికూర వచ్చి మా అత్త తీరుతుంది, మా అత్త గట్లా అంటుంది గిట్లా అంటుంది అని చెప్తున్నది. దీని బతుకుల చెప్పు. అది ఏ చెటివన్నీ లంగ పనులు పెట్టుకొని నా మీద చెప్తున్నా. అది ఇగో అమ్మ ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. ఈను నా కొడుకు పొద్దుగల లేచి కన్న కష్టానికి పోతాడు. ఎప్పుడో చీకట్లకు వస్తాడు. ఆడు పోయింది చూసి బద్మాషిది ఇంటి ముందట ఉండగలగాడు కనకయ్య. ఇక ఆన్ చుట్టే తిరుగుతుంది, ఆన్ దిక్కే చూస్తుంది. ఫోన్లు పొక్కలు సైగలు వేసుకుంటా ఈ ఇద్దరు మాట్లాడుకుంటారు. ఆ పోరేమో డ్యూటీకి పోతుంది, ఆడేమో ఆడదాంట్లోకి ఇంట్లో వంతాడు. ఇదేమో ఇక మొగడు డ్యూటీకి పోతే నాకేం పని ఉందని పంగ వేసేసుకొని ఇది వంతది. ఇంకా ఇద్దరికి ఏం పని? ఇక నేను లేని చూసి ఈ మధ్య ఏమైనా నేను నా పెద్ద కొడుకు వాళ్ళ ఇంటికి పోతున్నా. నా పెద్ద కొడుకుకి పానం బాగలేదు. ఇక పోరు కాదు ఏదో పనన్న చేసి వస్తా. ఇంతసేపు ఎట్లా చిన్న కొడుకు దగ్గరనే ఉంటున్నా కదా, ఆన్నే తిని ఆన్నే పని చేసి వచ్చి వండుకుంటూ అయిపోతాను. నేను వచ్చేసరికి ఏమైనా ఆడు ఇది రోజు ముచ్చట పెట్టుకుంటా కనిపిస్తుర్రు. అందుకే సూటిపోటు మాటలు పెట్టి తిడతానన్న దీనికి ఇక తెలుస్తుందేమో, తెలిసిన మారుతుందేమో, నా కొడుకు నాగం చేస్తట్టుంది ఇది అని సూటిపోటు మాటలు తిడుతున్నా. దానికి నన్నే తిడతావు, నన్నే మంచిగా చూడవు నువ్వు అని పంచాయతీ పెట్టుకుంటుంది నాతోని. ఆగో ఇప్పుడు పెళ్ళానికి ఎరకైందంటే పెళ్ళం 90 మీదకి వచ్చింది పంచాయతీకి. ఇప్పుడు ఎవరిని ఏమనాలి చెప్పమ్మా, నువ్వే చెప్పాలి తీర్పు. ఓ పొల్లా, నీ గింతనన్న సిగ్గు చేయడం ఏమట్టుకాని ఉన్నదానే? మొగడు కన్న కష్టానికి పొద్దుగల లేచిపోతే అయ్యో నా మొగడు మస్తు పని చేస్తున్నమ్మా నా కొరకే కదా అని గింత చింత లేకుండా నిమ్మలంగా ఇంట్లో మూసుకొని పండుకోవాలి. అదో ఇదో పని చేసుకొని ఇంత తిని పండుకోవాలి. మొగడు రాగానే అదో ఇదో చేసి పెట్టాలి, నిమ్మలంగా ఉండాలి. నీ సంసారం మంచిగా ఉన్నాక ఆనింత తిరుగుతున్నావంట, ఆని చూస్తున్నావంట, ఏం రోగం వచ్చి పడైందే నీకు? గట్ల కాదమ్మా, మా అత్త చాలా అపార్థం చేసుకుంది. అలా భార్య ఇట్లా అపార్థం చేసుకొని మాట్లాడుతుర్రు. ఏదో పని మీద నా ఫోన్లా
ఏదో టచ్ పని చేస్తలేదని చూపిద్దామని వచ్చిన. నాకు ఎరకలేదు కదా, ఈయన ఇంటికాడనే ఉండు కదా అని ఈయనతో మాట్లాడుకుంటా గట్టనే కూర్చున్నా. ఇక 2-3 సార్లు ఫోన్ వస్తలేదు అయ్యా జర చూడు అని మాట్లాడిన కన్ని ఇక అప్పటి సంది నా మీద కన్నేసి ఇట్లా బదలాం చేస్తుందమ్మా. నువ్వు తప్పో ఒప్పో తెలుసుకోండి, నిజమో అబద్ధమో తెలుసుకోండి, ఎందుకమ్మా గట్లా మాట్లాడుతున్నావు? ఓ బద్మాష్ దానా, ఖాతాల వరుడు బంద్ చేయి. నేను నా మొగన్ ఫోన్ గుంజుకొని ఫోన్ లిస్టులు అన్ని చూసిన. నీ ఫోన్ నెంబర్ ఎన్నిసార్లు ఉంది తెలుసా? రోజు గంటలు గంటలు మాట్లాడుకున్నారు. అవన్నీ నాకు ఎరకనే. అవన్నీ చూసిన అన్ని లిస్టు బయట పెట్టమన్నా బయట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి మరి లిస్ట్ అంతా తీపిస్తా. ఏమనుకుంటున్నావు? కాదే, నీకు నీ మొగడుండు, నీ మొగని నమ్ముకొని నువ్వు బతకక ఏందే మంది మొగళ్ళ మీద నీ కన్నంతా? నేను పొద్దుగాల లేచి కన్న కష్టానికి నేను పోతుంటే నా మొగనికి పానం బాగలేదని ఇంట్లోంచిన. ఈడేమో ఇంట్లోని కిసోని కథలు పడుతుండు. సరే, మొగోనికి సిగ్గు లేదనుకోవచ్చు, సిగ్గు తప్పినోడు అనుకోవచ్చు. ఆడిదాని వయ్యుండి నీకు సంసారం మీద పీకర్లేంది? నీకేమట్టుకన్నా ఉన్నదానే? లేదు లేదు బిడ్డ, దీనికి నా కోడలైతే పక్కకు పెడతా గానీ ఈ సిగ్గు తప్పిన దానికి గింతనన్నా అక్కర్లేదు పీకర్లేదు. అయ్యో నా మొగడు కన్న కష్టం చేస్తుందని గింతనన్నా చింత లేకుండా బతుకుతుంది. దీని బద్మాష్ మొకన చెప్పు. తిట్టాలి తిట్టాలి దీన్ని, చెప్పు తీసుకొని కొట్టిన ఇట్లా సిగ్గురాది బద్మాష్ దానికి. అగో చూసినావా, సుఖమైన దాని లెక్క నేను మాట్లాడలేదు. ఫోన్ విషయంలో పోయినా అది పోయినా ఇది పోయినా మీరు అపార్థం చేసుకుంటారని వాళ్ళకి ఇది. అగో ఆ పొల్ల చూసినావా, కాల్ లిస్ట్ అంతా తీసిందంట. ఈ నెంబర్ 10 మాటలుందంట, గంటలు గంటలు మాట్లాడమంట. ఫోన్లు పొక్కలు ఏముంటదే నీకు? అదే అదే ఇక నేను నెల రోజుల కింద ఏమైనా నీ దగ్గరనే కావాలంటుట్టి. ఈ మధ్య ఉంటలేను కదా, పెద్ద కోడల దగ్గర పోతున్నా, పొలి పానం బాగలేని నుంచి. ఇక అట్లా ఏం చేయాలి ఇంట్లో అర్థమయ్యే కాకుండా ఇట్లా ఫోన్లు మాట్లాడుకుంటా చేరి నావే నువ్వు అవ్వ. అరే ఏమైందా పిల్లగా, నీ పెండ్లము నీ తల్లి అందరు కయ్య కయ్య మొత్తుకుంటే నువ్వు సప్పుడు దాకా ఏం జర నెరి పిల్లగానే గట్ల నిలబడ్డవేంద్రా? నువ్వు ఇలా 2 మాటలు తిట్టడానికి సిగ్గొస్తుందేమో. తిట్టాడు తిట్టడమ్మా, ఏ ఆడిదాన్ని పల్లెత్తి మాట్లాడాడు. అంత అమాయకుడు నా కొడుకు. అంత అమాయకుడిని చూసి అది ఆట ఆడుకుంటుంది. ఏం చేయాలి చెప్పు? ఓ సిగ్గు తప్పినోడా, దానికంటే సిగ్గు శరం ఏం లేకుండా నీకన్నా ఉండాలి కదా గింతనన్న. నీ పానం బాగలేదని ఇంటికాడ వంట పెట్టి మరి నీ పిల్లం పని చేసేందుకు అంత దూరం పోయి వేసుకొని వస్తుంది. మరి నా పిల్లం నా కొరకు ఇంత బాధపడుతుంది. నేను నిమ్మలంగా వచ్చేసరికి ఇంట్లో అదో ఇదో పనన్న చేసి పెడతాను. గింతనన్న ఉండాలి నీకు. నా దాని ఇంట వాడిని దాన్ని ఉంచుకుంటున్నావా ఏంది? అరే గట్ల కాదమ్మా, ఏదో గట్ల తప్పు అయిపోయింది కానీ మళ్ళా చెయ్యనులే. అమ్మ గిసొంటి బాడకావులను అస్సలు నమ్మనే నమ్మొద్దు. అమ్మో అమ్మో, ఇప్పుడు మనందరి ముందు మాట్లాడను మళ్ళీ ఒకసారి తప్పు చేయను అని అంటారు కానీ గసొంటి తప్పులు జరుగుతూనే ఉంటాయి, అలా అలవాటు అయితేనే ఉంటది. అవునవును బిడ్డ, గిసొంటి బాడకావులను గసొంటి వీటిని ఏం చేయాలో అట్లా చేయాలి. చెప్పే నీ అభిప్రాయం ఏంది? ఏం కథ? నీ దగ్గర ఉంది తప్పంతా. అవ్వ మొగని మస్తు మోసం చేస్తున్నావు చూడు. నీ మొగడు చూస్తుంటే నాకే పాపం అనిపిస్తుంది. అంత అమాయకుని చూసి ఆట ఆడుకుంటున్నావేంటి? ఎట్లా మనసు వస్తుంది నీకు? ఆగో చూసినావానే మీ అత్త ఎట్లా చెప్తుందో? మంచిగానే చెప్పింది. మరి గా పని చేయమంటావా? విడాకులు ఇచ్చి పోతావా మీ ఇంటికి? ఆగో గన్ని మాటలు అన్న ఇట్లా సప్పుడు సరి చేయకుండా మిడిగుడ్లు పెట్టుకొని ఎట్లా మిట్ట మిట్ట చూస్తుంది చూడు. దీని కళ్ళల్లో కాకులు పొడవా. అమ్మా తప్పైందమ్మా, మళ్ళా గసొంటి పనులు చేస్తే చెట్టు గట్టేసి కొట్టుర్రి సరేనా? చెట్టు గట్టేసి కాదు, బర్రెకు ఒక తాడు కట్టి ఆ తాడు నీ నడుము గట్టి గొర్రె గొర్రె గుంజుకో తట్టి చేస్తాం. అప్పుడు నీ తోడుకలు ఏడు కాడికి ఊసి పడితే చెప్తున్నా, మంచిగా ఉండదు. మళ్ళీ ఒకసారి గిది గనక మళ్ళీ రీపీట్ అయిందనుకో. అమ్మా గీసొంట వీటికి గుద్ద కాల్సిన గుణం మారదంటారు చూడు. ఆ గసొంట వీటి ఇవి పెళ్ళైనాక గిదేం పాడు రోగమో అమ్మ నాకు ఎక్కడ అర్థమైతలేదు. నువ్వు గట్టిగా చెప్తేనే మంచిది, లేకుంటే చూడు అది మళ్ళీ తప్పుదారిలో పోతూనే ఉంటది. పోని పోనీ, ఇక ఒక్కసారి తప్పు చేసింది మళ్ళీసారి గిదే తప్పు కనుక రిపీట్ అయితే ఇక ఆమెకు మంచిగా ఉండదు. ఏందో తర్వాత సంగతి చూద్దాం. చెప్పిన కదా ఇక మళ్ళా ఎవరి జోలికి పోదు. ఏం చేయాలమ్మా, నా కొడుకుని చూసినావు కదా, చాలా అమాయకుడు. గా అమాయకుని చూసి ఎట్లా ఆట ఆడుకుంటుంది చూడు ఈ బద్మాషిది. ఇక అందరితోనేమో మా అత్త తిడుతుంది, ఉత్త పుణ్యానికే తిడుతుంది, నేనేమనంది తిడుతుంది అని అందరితో చెప్తుందంట. ఏమన్నా న్యాయమైన అమ్మ జర చెప్పు. అది చేసేటివన్నీ బద్మాష్ లెక్కలే నన్ను బదలాం చేస్తుంది చూడు. అరే పోని పోని ఊకోలచ్చవ్వా, నేను చెప్పిన కదా మళ్ళాక తప్పుదారి పొంటి నడవదు కానీ ఊకో. కనకయ్య నువ్వు చేసినవని సుఖమైన శాతలని ముఖం అంతా మార్చుకొని కింది ముఖాన్ని చూస్తున్నావు. ఇక అవన్నీ బంద్ చేసుకో. ఇక మంచిది కాదు చెప్తున్నా, మంచి మర్యాద దక్కదు. అట్లా పెళ్ళైనాక గిసొంటి శాతలు చేసుడు చాలా వరకు తప్పున్నారా? అర్థమవుతుందా? నీ పిల్లం నేను నమ్ముకొని నీకు పానం బాగాలేదని ఇంటికాడ నుంచి పనిపోతే దాన్ని అట్నే మోసం చేసేది. ఆ దేవుడు శాపం పెడతాడు నీకు చెప్తున్నా. సరే సరే అమ్మా, ఇక తప్పైంది తెలిసో తెలియకో చేసినా గానీ మళ్ళా దాని ముఖం గిట్లా చూడను, దాని దగ్గరికి ఇట్లా పోను. పోతే బతుకుతా అనుకుంటున్నావా? పోలీసు వాళ్ళకి చెప్పి పొక్కంత వలగొచ్చిస్తా. మా ఊళ్ళు చాలా మంది ఉన్నారు పోలీసులా, చెప్తున్నా మంచిగా ఉండదు. ఆగో చూసినావు కదయ్యా, మళ్ళా నా దగ్గరికి పెద్ద మనిషి అమ్మ నువ్వు చెప్పాలి చెయ్యాలని మళ్ళీ నా దగ్గరికి వచ్చే పరిస్థితి తెచ్చుకోకురి సరేనా? సరే సరే అమ్మా. సరే అమ్మా, ఇక పంచాయతీ ఎక్కడక్కడ తెంపినా కదా, నడువురి ఇక. అమ్మయ్య, ఒక అర్ధ గంటలో ఒక పంచాయతీ తెంపుది. నీ అమ్మ రోజుకింత నా పెత్తనము పెరిగిపోతుంది, నా పేరు కాస్త పెద్దగా అవుతుంది. ఓసై ఉన్నవా? ఉన్నాయా. ఏమైంది గట్ల గంభీరంగా మొత్తుకుంటున్నావేంది? మరి గంభీరంగా మొత్తుకోకుంటే మెల్లగొచ్చి చెప్తారా నీకు? నీ కొడుకు చేసిన శాతలు గట్లున్నాయి.
ఒక పిల్లని ప్రేమించినంట చేసుకుంటా చేసుకుంటా అని లొల్లి పంచాది పెడుతుండంట వాళ్ళ ఇంటికాడ. మన పక్కూరేనంట. ఇక అందరు తిట్లు కాడు మొక్కం దేవుడు గారు. వాళ్ళ అమ్మనేమో అందరికి సక్కీలు చెప్తుంది పెద్ద మనిషి లెక్క ఊరు పెద్ద మనిషేనాయే. ఆ ఆమె కొడుకే గిట్లా చేస్తే మరి ఆమె ఎవరికి సక్కీలు చెప్తుంది ఏం కథ అని తూ తూ అని ఉంచుతుర్రే. ఈ నోట్ల మన్ను పోయ్యా ఏం చేసిండయ్యా పిల్లని ప్రేమించిండా? అయ్యో కొడుక, ఇన్ని దినాల సంది చెప్తూనే ఉన్నా ఏమో తప్పుదారిలో పోతున్నట్టు బిడ్డ, నాకు చెప్పకుండా చేయకుండానే ఆడికి ఈడికి పోతున్నావు. ఆ జర అని మని ఉండు బిడ్డ, మంచి దారిలో నడవని నేను ఎన్ని రోజుల సందో చెప్తున్నా. చేసిండా? మనం అన్నంత పని అయ్యింది. ఎన్నడి ఇజ్జత్ పోతుందో అమ్మ నాది, ఎన్నడి ఇజ్జత్ పోతుందో అని అనుకున్నా. ఈ ఇజ్జత్ పోనే పోయింది. ఆగో ఇంతమంది పంచాయతీ తెంపి, ఇంత మంచి మనుషులకు మంచి మంచి మాటలు చెప్పి పంచాయతీ తెంపి అందరూ ఒకటి చేస్తే ఈ బద్మాషుడు నా మీకే తీసుకొచ్చిండా? ఓ అమ్మో, నన్ను చంపుతట్టే ఉండేడు. నేను ఇప్పటిదాకా అంటేనే ఉన్నా ఆయనకి ఫోన్ చెయ్యి, ఆ బద్మాషోడు ఎక్కడుండో ఏం కథనో అని అంటే నువ్వు మంది పిలుస్తురు మంది ఫోన్ చేసిరు అని రుయ్య ఊరుకొస్తవి. ఇప్పుడు చూసినావా నీ ఇంట్లోనే అంతా ఆగమైపాయి. అందుకేనే ఇంట్లో సంసారాన్ని పట్టించుకోవాలి మొదలు, తర్వాత బయట సంసారము. ఏమో పో అయ్యా, నా పానం నా చేతిలో లేనే లేదు. నేను చస్తట్టే ఉన్నాయ్యా ఈ టెన్షన్ కు. హార్ట్ అటాక్ గిట్ల వచ్చి పోతట్టే ఉన్నా. అప్పుడు నిమ్మలమైతుంది నీ కొడుకు. ఆహా నా కొడుకు నా ఉన్నొక్క కొడుకు అని గావరంగా చూస్తేవి. ఇప్పుడు తన్నట్టయినా అది బాగైంది గట్లనే కావాలి. అందుకే నేను ఎప్పుడు చెప్తూనే ఉంటా. నీకు ఊరు ముచ్చట్లేందుకే, ఊరు ముత్తైదవెందుకే, నువ్వు పెద్ద మనిషి లేక అందరికి అదో ఇదో చెప్తూనే ఉంటావు. అమ్మ అనుకుంటా అందరు వచ్చుడు బాగానే ఉంటది, నువ్వు అయ్యా అనుకుంటే చెప్పుడు బాగానే ఉంటది. గవన్న అవసరం లేదు, మన సంసారం మన లెక్క, మన ఇంట్లోకి నుంచి మాట బయట పడకుండా ఉండాలి అని అంటే నువ్వు చెప్పిన మాట వింటావా? అందరు నా వాళ్ళే, ఊరోళ్ళు పెద్ద మనుషులు లెక్క పోలుసుకుంటారు, నన్ను దేవత లెక్క చూసుకుంటారు అని మంది మాట పట్టుకొని మనం పోతేనంట మళ్ళీ వచ్చే వరకు మన ఇల్లే ఆగమైందంట. గట్లుంది నీ కథ. ఏమో పాయ్యా, ఇంటి దాకా నడువు. ఇంటికి ఎంత మంది వచ్చారో ఏమో పంచాయతీకి. పక్కూరోళ్ళంట గుద్దబలిసిన వాళ్ళేనంట. వాళ్ళందరూ వచ్చి ఇక అందరు రాళ్ళు ఎత్తేసారు అనుకుని ఇంటి మీద నీ కొడుకు పుట్టుమంటాడు. ఏం చేయాలో ఏమో, గిడికి ఇంత పని చేస్తాడని కళ్ళలో కూడా అనుకోలేదు. ఓయమ్మో, ఓ పోరి నీకెరుకాయన అదేగా ముచ్చట. ఏం ముచ్చటక్క? నాకేం ఎరుకైంది? ఏం లేదు చెప్పు. ఓయమ్మో, ఊరు పెద్ద మనిషి పెంటమ్మ కొడుకంట యువతను ప్రేమించినంట, పెళ్లి చేసుకుంటా లగ్గం చేసుకుంటా అని ఒకటే లొల్లి పంచాలంటనే. పక్కూరు పిల్లలంట బాగా గుద్దబలిసిన వాళ్ళంట. వాళ్ళ ఇంటి ముందరికి పోయి లెస్స తాగొచ్చి పంచాది పెడుతుందంట. మరి ఊరందరికి సక్కీలు చెప్తుంది పెంటమ్మ. మరి ఇప్పుడు కొడుకే అంత పెద్ద తప్పు చేసిండు. మరి ఎవరికి న్యాయం చెప్తుందో మరి. ఓ అమ్మో, అంటే నా అక్క గంట పని చేసిండు ఆ పిల్లగాడు. నేను అనుకుంటూనే ఉన్నా పెంటమ్మ మందందరు ముచ్చట్లాడుకుంటది కానీ వాళ్ళ ఇంట్లో సంసారం ఎట్టేట్టుంది ఏం కదా, దానికి అవసరమే లేదు అని ఎప్పుడు అనుకుంటూనే ఉంటా. అన్న కాడికి అయ్యిందా? బాగైంది. పెంటమ్మ ఇజ్జతి మొత్తం పోయింది. ఆగో రానే వచ్చి రక్క అట్లకించి వస్తుర్రు. ఆగో చూసినవానే, ఎప్పుడైనా మనం ఊరల్లో ఎవరున్నా వాళ్ళని పలకరించుకుంటా పోయేది. మన ఇద్దరం వాళ్ళ ఇంటి ముందటనే ఉన్నది, ఇట్లా పలకరింపు లేదు పాడలేదు. ఇంట్లోకి పెళ్ళమ్మగడు ముఖం అంతా మార్చుకొని మా పోయిరు చూసినవా, గిట్లనే ఉంటదే. అందుకే మన ఇంట్లో సంసారం మంచిగా ఉంటే బయట పనులు అవన్నీ అడుచుకొని రావాలి, లేకుంటే మూసుకొని ఉండాలి. ఈమె ఊరు పెద్ద మనిషి అమ్మ, ఊరు ముత్తైదు అన్నట్టు ఓ పెద్ద పోకడ పోతుంటది అమ్మ ఈమె. అవునక్క, పాపము ఎంతో మందికి ఎంతో సాయం చేసి మంచి మంచి మాటలు చెప్పింది కానీ అయ్యో పాపము ఆమె సంసారమే ఆగమైంది. ఇగో ఎట్లుంది మన వీడియో మనల్ని నచ్చింది అనుకున్నాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ కొట్టండి దోస్తులు. మేము ఎంతో కష్టపడి డైలీ 2 వీడియోస్ మీకోసం తీసుకొస్తున్నాం కాబట్టి మీరు మా కోసం చిన్న హెల్ప్ చేయాలి. అదేంటి అని అంటే వీడియోని చిన్న లైక్ కొట్టి అట్లనే హైప్ పంచని ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. మీకు కావాల్సిన కంటెంట్ ఏదైనా ఉంది అని అనిపిస్తే కింద కామెంట్ బాక్స్ లో తెలియజేస్తే మేము పక్కా మీకోసం తీసుకొస్తాము. ఒక అక్క కామెంట్ చేసింది ఒక వీడియో తీసుకురామని, ఆ వీడియో తప్పకుండా తీసుకొస్తాం దోస్తులు. ఆ కంటెంట్ ఏంటి అని అంటే ట్యూషన్ పిల్లల ఊర్లలో ఎట్లెట్టుంటది ఏం కథగా పంచాయతీ తీసుకురాలి పెంటక్క చాలా బాగుంటది. అంటే అక్క ట్యూషన్ చెప్తుందో మరి లేకుంటే వాళ్ళ పిల్లల్ని ట్యూషన్ పంపిస్తుందో గా కంటెంట్ పైన వీడియో చేయండి అని పెట్టింది కాబట్టి గా వీడియో రేపు కానీ ఎల్లుండి కానీ మీకోసం తీసుకొస్తాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వీట్ భాష. బాయ్, అందరికి మళ్ళీ కలుద్దాం.